మార్నింగ్ మన వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. మనం నేను అనుకున్నట్టు డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసినట్టయితే మనకు ఫస్ట్గా వచ్చిన టాపిక్ భీంబెత్కా కేవ్స్. భీంబెత్కా కేవ్స్ ఏమిటి? ఈ భీంబెత్కా కేవ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇప్పుడు న్యూస్లో ఎందుకు వచ్చిందంటే ఈ భీంబెత్కా కేవ్స్లో సుమత్రన్ జాతికి సంబంధించిన రైనోసరస్ యొక్క బొమ్మలు ఆది మానవులు అప్పట్లో గోడపై వేయడం జరిగింది. సో రీసెంట్గా ఎక్స్కవేషన్ తవ్వకాల్లో ఆ బొమ్మ అనేది కనపడింది. దాన్ని బట్టి మనకేమర్థమవుతుంది, అప్పుడు పూర్వకాలం మనుషులకు ఆది మానవులకు సుమత్రన్ రైనోసరస్ గురించి కూడా తెలుసు, వాళ్ళు అడవిలోకి వేటకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేశారు అనే పాయింట్ మనకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు భీంబెత్కా కేవ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి? వేర్ ఇస్ ద భీంబెత్కా కేవ్స్ ఆర్ లొకేటెడ్ అంటే ఇది మధ్యప్రదేశ్లోని చాలా ఇంపార్టెంట్ భీంబెత్కా కేవ్స్. ఎందుకంటే మన భారతదేశ చరిత్రలో చూసుకున్నట్టయితే చరిత్రకు పూర్వం ఫస్ట్ బయలుపడిన కేవ్స్ అనేవి భీంబెత్కా కేవ్స్. ఇవి ఎటువంటి కేవ్స్ అంటే రాగి మీద చెక్కబడినవి. అప్పుడేం టెక్నాలజీ లేదు కదా, సపరేట్గా మిషనరీ పెట్టి ఒక నీట్గా డిజైన్ చేసుకొని కేవ్స్ చేసుకోవడానికి మన కాడ ఆ టెక్నాలజీ లేదు. కాబట్టి ఇవి రాతిని తొలిచారు. అప్పట్లో ఆదిమానవులు ఇంకో రాయి తీసుకొని తొలచి వాళ్ళ వర్షాలకు, ఎండకు, క్రూర మృగాల నుంచి వాళ్ళు కాపాడడం కోసం రాయిలో నుంచే తొలచి గుహలాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవి దాదాపు 10 కిలోమీటర్లు విస్తరించున్నాయి. అంటే దాదాపు 10 కిలోమీటర్స్ సరౌండింగ్స్లో ఈ కేవ్స్ అని వరుసగా దాదాపు 750 కేవ్స్, ఎగ్జాక్ట్ ఫిగర్ వచ్చేసి 750 కేవ్స్ ఉన్నాయి. తర్వాత 7 కొండలు 7 హిల్స్లో ఉన్నాయి, 750 కేవ్స్ ఉన్నాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి ఏ స్టేట్లో ఉంది? మధ్యప్రదేశ్. ఇది ఒక పాయింట్. ఇక్కడ ఆది మానవులు పోయినప్పుడు పెయింటింగ్ బ్రష్ ఉన్నాయా, ఏమైనా పెన్సిల్స్ ఉన్నాయా, మార్కర్ ఉన్నాయా? లేవు కదా. మరి ఎట్లా డ్రాయింగ్స్ వేయడం జరిగింది అంటే రెడ్ కలర్, వైట్ కలర్ పిగ్మెంట్స్ అంటే పూల నుంచో చెట్ల నుంచో తీసిన పూల నుంచి తీస్తారు కదా. రెడ్ కలర్ పూలు ఉన్నాయి అనుకోండి, మందారం పూలు ఉన్నాయి, దాని నుంచి రెడ్ కలర్ పిగ్మెంట్ వస్తుంది. ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనం పిగ్మెంట్ తీయచ్చు. ఆ పిగ్మెంట్తో వాళ్ళు ఏట్లో ఇట్లా అనుకోవడం, ఇంకు పెన్ మాదే ఇట్లా అనుకోవడం, ఇట్లా డిజైన్ చేయడం. ఇవి ఎందుకు చేస్తున్నారు వాళ్ళంటే పూర్వం వాళ్ళకు టీవీలు ఇట్లాంటివి ఏం లేవు. అది ఉన్న వాళ్ళకు ఈవినింగ్ వేట పూర్తయినాక గుహలోకి వచ్చినాక ఒక ఫ్యామిలీతో పిల్లలకు కథలు చెప్పడానికి అప్పట్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే గోడకి ఇట్లా బొమ్మలు వేసుకొని టైంపాస్ చేసేవాళ్ళు గోడల మీద. అందుకే మీరు ఫ్రూట్స్ అనే హాలీవుడ్ మూవీ చూస్తే అందులో క్లియర్గా వాళ్ళ తండ్రి ఫ్రూట్స్, CROOTS ఫ్రూట్స్ అనే హాలీవుడ్ మూవీలో, యానిమేటెడ్ మూవీ అది, అందులో వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడు డయాగ్రామ్స్ వేసి ఎంటర్టైన్ చేస్తుంటాడు వాళ్ళ పిల్లల్ని. సో అట్లా రెడ్ కలర్ గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ ఎట్లా వచ్చంటే భీంబెత్కా కేవ్స్లో ఆది మానవులు ఏ టైప్ ఆఫ్ కలర్స్ యూజ్ చేశారు కేవ్స్లో వేయడానికి అంటే రెడ్ కలర్ ఒకటి, వైట్ కలర్ ఒకటి, ఈ పిగ్మెంట్స్ ఒకటి యూజ్ చేయడం జరిగింది. సో ఈ రెడ్ కలర్నే అర్డెన్ అంటాం. అర్డెన్ ఈ బిట్ అడగవచ్చు క్వశ్చన్లో. అర్డెన్ అనగా ఏమి? భీంబెత్కా కేవ్స్లో ఎరుపు రంగుతో వేసిన బొమ్మల్ని, ఆ ఎరుపు రంగునే అర్డెన్ అంటాము. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. యునెస్కో అంటే కల్చర్కి సంబంధించి యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితిలో ఒక వింగ్ అది యునెస్కో అనేది. అది ఏం చేస్తుందంటే పురాతన కట్టడాలకి, చారిత్రాత్మక కట్టడాలు ఏమైనా ఉంటే అది ఆ కల్చర్ని ఇప్పటికీ కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నట్టయితే వాటికి హెరిటేజ్ సైట్, వారసత్వ సంపద అనే ఒక గుర్తింపు ఇస్తుంది. ఎప్పుడైతే ఆ గుర్తింపు వస్తుందో ఇంటర్నేషనల్ ఫోకస్ వస్తుంది మన మీద. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఊళ్ళో ఏదైనా శివాలయం ఉంది, చాలా పురాతనమైనది అనుకోండి, దానికి ఎప్పుడైతే యునెస్కో వాడు హెరిటేజ్ సైట్ అనే బిరుదిచ్చాడు అనుకోండి, ప్రపంచ దృష్టి అంతా దీని మీద పడుతుంది, టూరిజం పెరుగుతుంది, దానికి వచ్చే ఫండింగ్, ఇంటర్నేషనల్ ఫండింగ్ కావచ్చు, నేషనల్ ఫండింగ్ కావచ్చు, అన్నీ పెరుగుతాయి, బాగా డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఉంది. అలాగే దీంతో పాటుగా మీరు రీసెంట్గా 1000 స్తంభాల గుడి, తర్వాత ఇంకా ఏమేమి మన రాష్ట్రంలో, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ గుళ్ళకు వరల్డ్ హెరిటేజ్ సైట్, గుళ్ళనే కాదు మీద కూడా ఏమైనా కట్టడాలకు వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా దేనికి వచ్చిందో కూడా మీరు తెలుసుకొని పెట్టుకోవాలి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ భీంబెత్కా కేవ్స్ని ఎవరు ఫస్ట్ కనుక్కున్నారంటే VS వావాంకర్. చాలా ఇంపార్టెంట్. VS వావాంకర్ అనే ఆయన
1957లో 1957వ సంవత్సరంలో దీన్ని మొదటగా గుర్తించడం జరిగినది. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే భింబేద్కర్ కేవ్స్ ఓవరాల్గా కవర్ అవుతుంది. ఇంకొకటి, ఇప్పుడు సుమత్రన్ రైనోసరస్ గురించి విన్నాం. సో రైనోసరస్లో ఎన్ని జాతులు ఉన్నాయి? గ్రేట్ వన్ హార్న్ రైనోసరస్, మనం ఖజరంగా నేషనల్ పార్క్ చూస్తే అస్సాంలో గ్రేట్ వన్ హార్న్ ఒంటి కొమ్ము ఖడ్గ మృగం కనిపిస్తుంది మనకు. దాంతోపాటు సుమత్రన్ రైనోసరస్, జావన్ అంటే ఇండోనేషియా దీవులు జావన్ రైనోసరస్, వైట్ రైనోసరస్, బ్లాక్ రైనోసరస్, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. అవి IUCN రెడ్ లిస్ట్లో ఏ పొజిషన్లో ఉన్నాయని కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కాంటెక్స్ట్లో చాలా ఇంపార్టెంట్. IUCN రెడ్ లిస్ట్ అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, అదొక సంస్థ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థ. అదేం చేస్తుంది? రెడ్ లిస్ట్ అని ఒక లిస్ట్ తయారు చేస్తుంది. రెడ్ డేటా బుక్ అంటాం దాన్ని. ఆ బుక్లో ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే దారుణమైన అంతరించిపోయే దశ దగ్గరలో ఉన్నవి, డేంజర్డ్ స్పీసీస్, వల్నరబుల్ స్పీసీస్, కన్సర్న్ స్పీసీస్, ఇలా కొన్ని కేటగిరికల్గా ఇస్తుంది. ఎండేంజర్డ్ అన్నప్పుడు ఏమవుతుంది? ఇక చాలా దాని పరిస్థితి చాలా దారుణంగా దయనీయంగా ఉంది, ఇంకా అట్లే వదిలేస్తే అవి అంతరించిపోయే దశకు చేరుకుంటాయి. అంతరించిపోవడం అంటే ఏమంటాం ఇంగ్లీష్లో? ఎక్స్టింక్ట్ అంటాం. సో ఎక్స్టింక్ట్, మోస్ట్ క్రిటికల్లీ ఎండేంజర్డ్, వల్నరబుల్, ఇట్లాంటివి ఉంటాయి. మనం రెడ్ డేటా బుక్ గురించి ఎవరైనా డిస్కస్ చేస్తే ఒక్కొక్క దాని గురించి దాంట్లో ఏ జంతువులు ఉన్నాయో కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో భింబేద్కర్ కేవ్స్ గురించి మనం చదువుకుంటే సరిపోతుంది, ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ గరియల్స్ అన్నాం. గరియల్స్ అంటే ఏంటి? గరియల్స్ అంటే ఇది ఒక క్రోకోడైల్ జాతికి చెందింది. మీరు చూస్తుంటారు కొన్ని టీవీస్లో చూస్తుంటారు, ఇట్లా దాని ముఖం అనేది, మౌత్ అనేది స్నౌట్ అంటాం దాన్ని, చాలా షార్ప్గా ఇట్లా ఉంటుంది, ఇట్లా పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఇది ఫ్రెష్ వాటర్ క్రోకోడైల్స్ని మనం గరియల్స్ అంటాము. సో ఇవి ఎక్కడెక్కడ కనిపిస్తాయి అంటే మనకు ఎక్కువ గంగా నదిలో కనిపిస్తుంటాయి. చంబల్ రివర్ అనేది మధ్యప్రదేశ్లో పుట్టి వెళ్ళిపోయి యమునా నదిలో కలుస్తుంది. యమునా నదికి ఉపనది. ఈ చంబల్ రివర్లో చాలా ఫేమస్ గరియల్స్. ఇప్పుడు ఏం చేసిందంటే, ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నాం దీని గురించి అంటే, ఒరాంగ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? అస్సాంలో ఉంది. ఈ ఒరాంగ్ నేషనల్ పార్క్ని థ్రైస్ ద ఎక్స్టెంట్ నోటిఫై చేయాలని చెప్పి అస్సాం గవర్నమెంట్ డిసైడ్ అయింది. థ్రైస్ అంటే ఇప్పుడు 100 ఎకరాలు ఉందనుకోండి ఈ నేషనల్ పార్క్, ఇంకొక 200 ఎకరాలు కలిపి మొత్తం 300 ఎకరాల కింద ఈ నేషనల్ పార్క్ని నోటిఫై చేయాలని అస్సాం గవర్నమెంట్ డిసైడ్ అయింది. దాంతో పాటుగా ఈ గరియల్స్ అనే ముసలి జాతి ఏదైతే ఉందో ఆ ముసలిని ఇక్కడ ప్రవేశపెట్టి దానిని బ్రీడింగ్ చేసి కన్జర్వేషన్ పర్పస్ ఇక్కడ ప్రవేశపెట్టాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ అస్సాం డిసైడ్ అయింది. సో ఈ కాంటెక్స్లో మనం గరియల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. మన ఇండియాలో ఇంకా ఏ టైప్స్ ఉన్నాయి? గరియల్స్ ఒకటి ఉన్నాయి, మగ్గర్ MUGGER, గరియల్, మగ్గర్, సాల్ట్ వాటర్ క్రోకోడైల్, ఇవన్నీ ఫ్రెష్ వాటర్. గరియలు, మగ్గర్స్ ఇవన్నీ ఫ్రెష్ వాటర్లో ఉంటాయి. సాల్ట్ వాటర్ క్రోకోడైల్స్ ఓన్లీ సాల్ట్ వాటర్లోనే ఉంటాయి. ఇవి ఎక్కువ ఆస్ట్రేలియాలో కనిపిస్తుంటాయి మనకు సాల్ట్ వాటర్ క్రోకోడైల్స్. మీరు కనుక కొన్ని పోలో గేమ్స్ ఉంటాయి కదా, దాంట్లో చూసినప్పుడు అయితే ఆ గ్రౌండ్లోనే ముసళ్ళు తిరుగుతుంటాయి. చిన్న పక్కనే ఉన్న కాలువ నుంచి బయటకు వచ్చి తిరుగుతుంటాయి రోడ్ల మీద, యూఎస్లో అట్లా కంట్రీస్లో. అవేం మనుషులకు అంత డేంజర్ కాదు, ఎందుకంటే వీఆర్ వెరీ స్పీడ్ కంపేర్డ్ టు క్రోకోడైల్స్. కానీ మనం తప్పించుకోవచ్చు, బట్ అట్లా కన్జర్వేషన్ అనేది దాని ఎవరు చంపరు, వేటారు ఫారెన్లో. బట్ ఇండియాలో దాని చర్మం కోసము, ఆఫ్రికాలో మోస్ట్లీ క్రోకోడైల్ మార్కెట్సే ఉంటాయి సపరేట్. దాని తోలుతో పర్సులు, లెదర్ క్రోకోడైల్ అనే బ్రాండ్ కూడా చూసుంటారు మీరు బట్టల్లో. చూసిన కదా క్రోకోడైల్ బ్రాండ్ విన్నారు ఎప్పుడన్నా? ఆ క్రోకోడైల్ పర్సులు, లెదర్ బెల్ట్, చెప్పల్స్, షూస్ ఇలాంటి యూజ్ చేయడానికి దాని చర్మం వాడతాం. దాని చర్మం కాబట్టి దాన్ని చంపాలి. అందుకే పోచింగ్ ఎక్కువ గురి కాబడుతుంది, స్మగ్లింగ్కి ఎక్కువ గురి కాబడుతుంది. సో ఈ గరియల్స్, సో గరియల్స్ని కన్సర్వ్ చేయడానికి ఇండియా ఎటువంటి యాక్ట్స్ చేసిందంటే, ఎటువంటి ప్రయత్నాలు చేసింది అని చెప్పొచ్చు. ఎటువంటి ప్రయత్నాలు చేసిందంటే, గరియల్ రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టింది లక్నోలో. గరియల్స్ రిహాబిలిటేషన్ సెంటర్ అంటే గరియల్స్ని కన్సర్వ్ చేసే పర్పస్, దానికి ఏదైనా ట్రీట్మెంటు, జబ్బు వచ్చిన ట్రీట్మెంట్ ఆ ప్రదేశంలో లక్నోలో ఆ సెంటర్లో ముసళ్ళను పెంచుతారు. పెంచి దానికి మెడికల్ ఎయిడ్ ఇవ్వడము,
దానికి కరెక్ట్ అయిన ఫుడ్ ఇవ్వడం, దాని బ్రీడింగ్ అనేది కరెక్ట్ టైంలో కరెక్ట్ బ్రీడింగ్ చేపించడం, అటు వీళ్ళు బ్రీడింగ్ చేపించడం, ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఇవన్నీ చేయడం ఈ రిహాబిలిటేషన్ సెంటర్లో ఫేమస్. తర్వాత శాంక్చురీ ఉంది, గరియల్ చంబల్ శాంక్చురీ, చంబల్ నది మీద ఈ గరియల్ క్రొకోడైల్స్ని పెంచుతుంటారు. మీరు కావాలంటే యూట్యూబ్లో ఎప్పుడైనా చంబల్ శాంక్చురీ ఫర్ గరియల్ క్రొకోడైల్స్ అనుకుంటండి, చాలా వీడియోస్ వస్తాయి. మేము కూడా చాలాసార్లు చూసాము. అవన్నీ అక్కడ ఉంటే మనుషుల దగ్గరికి వెళ్ళి ఫుడ్ ఆఫర్ చేస్తుంటారు. దానికి ఏమీ డేంజర్ చేయదు హ్యూమన్కి, ఎందుకంటే హ్యూమన్ క్రొకోడైల్ ఇంట్రాక్షన్ అనేది చాలా హార్మోనీగా ఉంది అక్కడ చంబల్ ఆ నదీ పరివాహక ప్రాంతంలో. సో మనం కూడా చూస్తుంటాం చాలాసార్లు, కృష్ణా నదిలోకి క్రొకోడైల్ వచ్చింది, దాన్ని పల్లెవాసులు అంతా పట్టుకున్నారు, దాన్ని అటవీ శాఖకు అప్పగించడం జరిగిందని. చాలా మంచి విషయం ఇది వినడానికి, ఎందుకంటే దాన్ని చంపకుండా ప్రజల అవేర్నెస్ చూడండి, దాన్ని చంపకుండా డైరెక్ట్ అటవీ శాఖ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం, వాళ్ళు వచ్చి దీన్ని పట్టుకపోవడం వల్ల ఏమవుతుంది, అది చనిపోకుండా మనకు సర్వైవ్ అవుతుంది. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది. ఇంకొకసారి ఎవరైనా చూసినప్పుడు ఓహో మనం చంపకూడదు, దీన్ని పోలీసులకు పట్టించాల్సిందే అని చెప్పి అర్థమవుతుంది. సో ఈ కాంటెక్స్లో అది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, సో ఒరాంగ్ నేషనల్ పార్క్ గురించి కూడా ఒక 2 పాయింట్లు ఉంటాయి. ఇది అస్సాం ఉంది. ఫస్ట్ పాయింట్ అస్సాం, ఇది బ్రహ్మపుత్ర నదికి ఆనుకొని ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఒరాంగ్ నేషనల్ పార్క్ని టైగర్ రిజర్వ్ 2016లో నోటిఫై చేసింది సెంట్రల్ గవర్నమెంట్. టైగర్ రిజర్వ్ అంటే ఏంటి, ఇక్కడ టైగర్స్ ఉన్నాయి, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఎప్పుడైతే ఒక ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్గా మనం నోటిఫై చేస్తామో ఫుల్ ఫోకస్ ఉంటుంది టైగర్ ప్రొటెక్షన్కి. సపరేట్ మెజర్స్ ఉంటాయి, నార్మల్ జనరలైజ్డ్ మెజర్స్ కాకుండా టైగర్ని కన్సర్వ్ చేయడానికి, టైగర్ని కాపాడటానికి స్పెసిఫిక్ మెజర్స్ ఉంటాయి. సో ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ ఒరాంగ్ నేషనల్ పార్క్ని మినీ కజిరంగా అంటాం, ఎందుకంటే దీంట్లో 1 హార్న్డ్ రైనోసర్స్ ఉన్నాయి. అంటే దీనికి అడ్జసెంట్గా ఉన్నది కజిరంగా నేషనల్ పార్క్, దీనికి పక్కకే ఉంటుంది దగ్గరలో. సో 1 హార్న్ రైనోసర్స్ అనేవి ఇందులో కూడా ఉన్నాయి, కాబట్టి దీన్ని మినీ కజిరంగా అని కూడా మనం అంటాం. సో అది గుర్తుపెట్టుకో. క్వశ్చన్ ఎట్లా అడగవచ్చు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నేషనల్ పార్క్ బిలో ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ మినీ కజిరంగా అన్నప్పుడు ఒరాంగ్. తర్వాత ఒరాంగ్ నేషనల్ పార్క్ ఈజ్ నోటిఫైడ్ యాజ్ టైగర్ రిజర్వ్ ఇన్ విచ్ ఇయర్ అంటాడు. అది కూడా చాలా టఫ్ క్వశ్చన్ అనిపిస్తుంది, బట్ మనం ఇట్లాంటి కరెంట్ అఫైర్స్ వచ్చి నోట్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఏ ఇయర్ అది 2016, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా అస్సాం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పర్టికులర్గా అస్సాంలో ఇంకా కొన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఏమున్నాయి మనకు అందరికీ తెలిసింది ఏది, కజిరంగా నేషనల్ పార్క్ అదొకటి. ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఒరాంగ్ నేషనల్ పార్క్, దానితో పాటే మనాస్ నేషనల్ పార్క్ ఉంటుంది. మనాస్ మీరు బిగ్ బాస్లో చూసింటారు కదా, మానస్ అని మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కూడా ఉంటాడు. సో అట్లా గుర్తుపెట్టుకోండి, బండ గుర్తుపెట్టుకోవాలంటే మనస్ ఒకటి. రియామునా దిహాంగ్ పట్కాయ్, రియామునా దిహాంగ్ పట్కాయ్. నేను నోట్స్ ఇస్తాను, మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి క్లాస్. తర్వాత నోట్స్ నేను కింద డిస్క్రిప్షన్లో, వీలైతే డిస్క్రిప్షన్లో పెడతాను పీడిఎఫ్, అది డౌన్లోడ్ చేసుకోండి. రిటర్న్ నోట్స్ ఉంటుంది, పీడిఎఫ్ ఏం ఎక్స్పెక్ట్ చేయదండి, అంత టైం లేదు మనకు. రిటర్న్ నోట్స్ రాసి పెడతాను, అది ఒకసారి చదువుకోండి. ఇదే క్లాస్ ఆ నోట్స్లో కూడా ఉంటుంది, అది మీరు సపరేట్ చేసి పెట్టుకోండి. తర్వాత దిబ్రూ అని గుర్తుపెట్టుకోండి. సిఖో ఇది ఒక నేషనల్ పార్క్. సో అస్సాంలో ఈ నేషనల్ పార్క్స్ ఉన్నాయి, వెంటనే లిస్ట్ అవుట్ చేసుకోవాలి. మీరు లిస్ట్ అవుట్ చేసుకుంటే నెక్స్ట్ రోజు ఎప్పుడన్నా నేషనల్ పార్క్స్ గురించి సపరేట్గా చదివినప్పుడు ఇవన్నీ ఈ స్టేట్లో ఉంటాయనేది ఇంపార్టెంట్ టాపిక్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు FRDA బిల్లు గురించి చదువుకుందాం. ఫినాన్షియల్ రెజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్. ఈ బిల్లు గురించి నేను పాయింట్స్ రాసేదానికన్నా ఫస్ట్ FRDA బిల్లుని గవర్నమెంట్ ఎప్పుడు తీసుకొచ్చిందంటే 2017 సంవత్సరంలో తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది, యాక్చువల్గా మీరు ఒక 1000 రూపాయలు డిపాజిట్ చేసినాం అనుకోండి, 1000 ఒక 10 లక్షలు డిపాజిట్ చేసినాం ఎక్కడ బ్యాంకులో, మీకు లెక్క దండి ఉంది, ఒక 10 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేసినాం. రేపు పొద్దున బ్యాంక్ కాలిపోయింది, బ్యాంక్ అంతా దగ్ధమైపోయింది ఫైర్ యాక్సిడెంట్ వల్ల, లేకపోతే బ్యాంకు దివాలా తీసి ఎత్తిపోయింది, నీకు ఎంత డబ్బు ఇస్తుంది బ్యాంక్? ఎంత ఇస్తుంది? టెక్నికల్గా చూసుకుంటే 1,00,000 రూపాయలకు మాత్రమే నీకు ఇన్సూరెన్స్ ఉంది. నువ్వు 1 కోటి రూపాయలు పెట్టు, 10 లక్షలు డిపాజిట్ ఎంతన్నది, కానీ బ్యాంకు దివాలా చేస్తే నీకు కేవలం 1,00,000 రూపాయలకు మాత్రమే డిపాజిట్కి ఇన్సూరెన్స్ ఉంది. అంతకన్నా ఎక్కువ ఇవ్వడానికి
అవకాశమే లేదు, ఆస్కారమే లేదు. అది టెక్నికల్గా ఉంది. కానీ ఇప్పుడు 2017 ఏం చేసింది సెంట్రల్ గవర్నమెంట్, దీన్ని ఒక బిల్లు రూపంలో ప్రవేశపెడితే బాగుంటుంది అని చెప్పి, మీకు అసలు మీరు నష్టపోతే మీకు ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు, కేవలం 1,00,000 వరకు మాత్రమే ఇన్సూరెన్సు అని చెప్పి ఒక బిల్లు రూపంలో, టెక్నికల్గా ఉన్నప్పటికీ జనాలకు తెలియదు, ఎవరు భయపడేవాళ్ళు కాదు. ఈ బిల్లు రూపంలో ఎక్స్ప్లిసిట్గా చూపించేసరికి భయం స్టార్ట్ అయింది ప్రజల్లో. భయం స్టార్ట్ అయ్యి అరే ఏంది మన డబ్బులు మనకే గ్యారెంటీ లేకపోతే ఇక్కడ బ్యాంకులో పెట్టడం ఎందుకు, బయట ఉంటున్న వడ్డీకి అప్పుకి ఇవ్వచ్చు కదా అనే స్టేజ్కి వెళ్ళిపోవడం వల్ల గవర్నమెంట్ మళ్ళీ 2018లో ఆ బిల్లును విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఈ బిల్లులో ఏముండే 2 మెయిన్ ఫ్యూచర్స్ ఆఫ్ దిస్ బిల్ అంటే బెయిల్ ఇన్ క్లాస్, BAIL, బెయిల్ ఇన్ క్లాస్ అనేది ఒకటి ఉన్నది. దీని ప్రకారం ఏమవుతుందంటే ఎప్పుడైనా ఒక బ్యాంక్ దివాలా తీస్తే ఆ లయబిలిటీ, ఆ బ్యాంక్ ఎవరికైతే కట్టాల్సి ఉంటుంది కదా, లయబిలిటీ అంటుందండి. అసెట్, లయబిలిటీ రెండు ఉంటాయి ఎకానమీలో, గుర్తుపెట్టుకోండి. అసెట్ అంటే మన ఆస్తులు, లయబిలిటీస్ అంటే మన అప్పులు. సో ఆ బ్యాంక్ యొక్క లయబిలిటీస్ నువ్వు కూడా బేర్ చేయాలి. యూ హ్యావ్ టు టేక్ పార్ట్నర్షిప్ ఇన్ ద లయబిలిటీ ఆఫ్ బ్యాంక్ విచ్ ఈస్ ఇన్సాల్వెన్సీ. అంటే దివాలా తీసిన బ్యాంక్ వెబ్సైట్ కదా, దివాలా తీసింది కదా, ఆ బ్యాంకులో అదొక 10,000 కోట్లు ఇవ్వాలనుకోండి ఎవరికైనా అప్పుడు, ఆ 10,000 కోట్లు నువ్వు కూడా భాగం పంచుకోవాలి. బెయిల్ ఇన్ క్లాస్ అంటుంది. తర్వాత ఇంకో పాయింట్ ఏముంది దాంట్లో, ఇన్సూరెన్స్ ఆన్ డిపాజిట్స్. చెప్పాను కదా ఇన్సూరెన్స్ లేదు, 1,00,000 మాత్రమే ఇన్సూరెన్స్ ఉండేది. ఈ బిల్ అది కూడా ఆ 1,00,000 కూడా తీసేయాలని ప్లాన్ చేసింది. సో ప్రజల నుంచి వ్యతిరేకత రావడం వల్ల దాన్ని తీసేసింది. రీసెంట్గా ఈ వీక్లో ఏం జరిగింది అంటే సెంట్రల్ గవర్నమెంట్ RBI అడ్వైజ్తో సెంట్రల్ గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసిందంటే ఈ 1,00,000 రూపాయలు ఏదైతే ఉందో 1 lakh ఇన్సూరెన్స్, RBI అడ్వైజ్ ప్రకారం ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ని 1 lakh నుంచి 5 lakh రూపీస్ చేసింది. క్వశ్చన్ ఎట్లా అడగచ్చు, రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రీసెంట్గా అవసరం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్లో మన డిపాజిట్ అమౌంట్కి ఎంత ఇన్సూరెన్స్ ఇస్తుంది అంటే ఎంత అమౌంట్ మాత్రం మనకి ఇవ్వగలదు బ్యాంకు దివాలా తీస్తే. అంటే నువ్వు 10 లక్షలు పెట్టు, 100 కోట్లు పెట్టు, నీకు డిపాజిట్ అమౌంట్ ఇన్సూరెన్స్ అమౌంట్ 5 లక్షలు మాత్రమే, ఓన్లీ 5 lakhs. అంతకన్నా ఎక్కువ ఉన్నా 5 lakhs ఇస్తుంది. 5 lakhs లోపు ఎంత ఉంటే అంత ఇస్తుంది. 1,00,000 రూపాయలు అనుకోండి, 1,00,000 ఇస్తుంది. కానీ 5 lakhs లోపల ఎంత ఉంటే అంత ఇస్తుంది. 5 lakhs కానీ ఎంత ఎక్కువ ఉన్నా సరే నువ్వు 100 కోట్లు పెట్టు, 5 లక్షల వరకు మాత్రమే బ్యాంకు నీకు గ్యారంటీ. మేము దివాలా తీసినాం, ఇంకా 5 లక్షల వరకే మనకు పర్మిషన్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ పో, ఎక్కడైనా కొట్టుకో, ఎక్కడికైనా పో, సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం 5 లక్షలు ఉంది, 5 లక్షలు తీసుకో, ఇక 100 కోట్లు ఇవ్వాలంటే నేనైతే ఇవ్వలేను అని ఆ రూల్ పెట్టడం జరిగింది. సో ఈ ఎఫ్ఆర్డీఓ గురించి మళ్ళీ ఎకానమీలో కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేయొచ్చు. ఎకానమీలో నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, ఫారెస్ట్ స్టేట్ రిపోర్ట్, ఫారెస్ట్ సర్వే రిపోర్ట్. ఎప్పుడు వచ్చింది ఇది? 2021లో వచ్చింది. 2021లో ఇది రిపోర్ట్ రావడం జరిగింది. ఇది ప్రతి బైయాన్యువల్ రిపోర్ట్ ఉంటుంది. బైయాన్యువల్ అంటే పేరులో అర్థం కావాలి, యాన్యువల్ అంటే ఇయర్కి ఒకసారి, అంతే కదా. బైయాన్యువల్ అంటే 2 yearsకి ఒకసారి ఫారెస్ట్ రిపోర్టు వదులుతారు. ఎవరు ఈ ఫారెస్ట్ రిపోర్ట్ని ఫ్రేమ్ చేయించేది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, MOEFCC. ఇది చాలా ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ గుర్తుపెట్టుకోవాలి. ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ని రిలీజ్ చేసే మినిస్ట్రీ ఏదన్నప్పుడు MOEFCC. ఆన్సర్ ఎన్ని ఇయర్లకు రిలీజ్ చేస్తుంది? ఎవ్రీ 2 yearsకి ఒకసారి, బైయాన్యువల్ రిపోర్ట్ కాబట్టి ప్రతి 2 yearsకి ఒకసారి ఈ రిపోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది మొదటగా ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1987లో ఫస్ట్ రిపోర్ట్ రిలీజ్ చేసింది గవర్నమెంట్. ఇప్పుడు ఎన్నోది అనే క్వశ్చన్ కూడా పడుతుంది. ఇప్పుడు 17th సర్వే, 17వసారి ఇప్పుడు రిపోర్టు రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సరే, ఇప్పుడు ఫారెస్ట్ అని దేని అంటారు? మీ ఇంటి వెనుకల పొలాలు ఉంటాయి, బాగా గుబురుగా చెట్లు ఉంటాయి, దాన్ని ఫారెస్ట్ అంటామా? ఫారెస్ట్ అంటే కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, కేటగిరీస్ ఉన్నాయి, ఒక 4 కేటగిరీస్ ఉన్నాయి. వెరీ డెన్స్ ఫారెస్ట్, దట్టమైన అడవులు, చాలా దట్టమైన అడవులు అంటే
ఎగ్జాంపుల్ నేను చెప్పే ప్రతి ఫ్యాక్ట్ ఎగ్జాంపులే. అంటే ఇందాక 100 300 అనే ఎకరాలను వేసాను కదా, ఏది వరంగల్ నేషనల్ పార్క్లో. ఆ 100 ఎకరాలు ఎగ్జాక్ట్ కాదు, నేను అర్థం కావడం కోసం అక్కడ చెప్తున్నా. సో ఇది కూడా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎకరా ల్యాండ్ ఉంది, 1 ఎకరా స్థలం ఉంది. అందులో 70% అంటే 3/4 ఎకరా, 3/4 ఎకరా అంటే మా భాషలో 3/4 ఎకరా, 3/4 ఆఫ్ ల్యాండ్ చెట్లతో నిండిపోయి ఉంటే, డెన్సిటీ చెట్లతో నిండిపోయి ఉంటే అది వెరీ డెన్స్ ఫారెస్ట్ అంటాం. ఇప్పుడు ఆ 1 ఎకరాన్ని మీరు 1000 ఎకరాలకు వేసుకోండి, 10,000 ఎకరాలకు వేసుకోండి. 10,000 ఎకరాల్లో 7,000 ఎకరాలు చెట్లతో నిండి ఉంటే అది వెరీ డెన్స్ ఫారెస్ట్. దాన్ని 70% ఆఫ్ డెన్సిటీ ఉంటే వెరీ డెన్స్ ఫారెస్ట్ అంటాము. 40 to 70% మధ్యలో ఉంటే డెన్స్ ఫారెస్ట్ అంటాము. 10 to 40% మధ్యలో ఉంటే ఓపెన్ ఫారెస్ట్ అంటాము. మన ఇండియాలో అన్ఫార్చునేట్లీ ఓపెన్ ఫారెస్ట్ అనేది ఎక్కువ ఉంది. వెరీ డెన్స్ ఫారెస్ట్ తగ్గుతుంది, ఓపెన్ ఫారెస్ట్ పెరుగుతుంది. దీనివల్ల మనకు పెద్ద ఉపయోగం లేదు. మనకు పెరగాల్సింది వెరీ డెన్స్ ఫారెస్ట్ పెరగాలి, అప్పుడే కదా చెట్లు అనేది ఎక్కువ ఉంటాయి, కార్బన్ సింక్ లాగా ఉపయోగపడతాయి. ఆ కార్బన్ సింక్ అంటే ఏంటో కూడా నేను చెప్తాను క్లాస్ వినండి. సో నెక్స్ట్ 10% కన్నా తక్కువ ఉంటే, 10% కన్నా తక్కువ ఉంటే దాన్ని స్క్రబ్స్ అంటాం. చాలా ఇవే మనకి ఎక్కువ కనిపిస్తుంది. చూడండి, మీరు ట్రైన్లో వెళ్ళేటప్పుడు కొండల మీద చిన్న చిన్న చెట్లు ఉంటాయి, ముళ్ళ కంపలతో చిన్న చిన్న అడవుల్లాగా కనిపిస్తాయి మీకు. అవన్నీ ఇవే, అవన్నీ స్క్రబ్స్ కిందకే వస్తాయి. 10% కన్నా తక్కువ ప్లాంట్ డెన్సిటీ ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం సో ఇది ఫారెస్ట్ రిపోర్ట్ గురించి మనం ఈ డీటెయిల్స్ చూస్తున్నాం. తర్వాత ఇప్పుడు ఈ 2021లో ఏమున్నాయి స్పెషల్ ఫీచర్స్ ఏమున్నాయి? స్పెషల్ ఫీచర్స్ ఏమున్నాయంటే ఫస్ట్ టైం ఇప్పుడు మామూలుగా ఈ ఫారెస్ట్ సర్వే ఏం చూపిస్తుంది అంటే అడవి ప్రాంతాలు ఎంత అడవులు ఉన్నాయి, ఎంత శాతం పెరిగాయా తగ్గాయా ఇది చూపిస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం 17th ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ అసెస్డ్ ద ఫారెస్ట్ కండిషన్స్ ఇన్ టైగర్ రిజర్వ్స్ అండ్ టైగర్ కారిడార్ ఏరియాస్. టైగర్ రిజర్వ్ అంటే ఏంటి? పులుల సంరక్షణ కేంద్రాన్ని టైగర్ రిజర్వ్స్ అంటారు. ఎగ్జాంపుల్ నల్లమల్ల టైగర్ రిజర్వ్ అది. టైగర్ కారిడార్ అంటే ఏంటి? ఇప్పుడు ఇది టైగర్ రిజర్వ్ ఉంది, పక్కన ఒక మామూలు అడవి ఉంది. పులి అనేది దీన్ని మొత్తం తిరగదు కదా, ఇక్కడే ఉండాలని రూట్ ఉందా ఏమన్నా పులికి? ఇక్కడ కూడా వెళ్ళగలదు, ఆహారం కోసమో లేకపోతే దాని తోడు కోసమో ఇక్కడ కూడా వెళ్ళగలదు. సో పులి ఎంతవరకు అయితే తిరగగలదో దాన్ని కారిడార్ అంటాం. అంతే కదా, ఇంటి బయట మీరు ఎంతవరకు తిరిగితే అంత మీ కారిడార్ ఉంటుంది ఇంట్లో. అట్లే పులులకు కూడా టైగర్ కారిడార్ అంటాం. దీనిలో కూడా అసెస్ చేయడం జరిగింది. అంటే టైగర్ రిజర్వ్స్లో టైగర్ కారిడార్స్లో కూడా అడవి పెరిగిందా లేదా అని ఫర్ ద ఫస్ట్ టైం అసెస్మెంట్ చేయడం జరిగింది ఈ ఫారెస్ట్ రిపోర్ట్. ఇది ఒక పాయింట్. తర్వాత సో కారిడార్స్ ఇంక్రీజ్ అయింది కానీ టైగర్ రిజర్వ్స్లో ఫారెస్ట్ తగ్గిందంట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది స్టేట్మెంట్ అడగవచ్చు, క్వశ్చన్ కాదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బిలో ఆర్ కరెక్ట్ అంటాడు. అప్పుడు ద ఫారెస్ట్ పర్సెంటేజ్ ఇన్ టైగర్ కారిడార్ ఈజ్ ఇంక్రీజ్డ్ అండ్ టైగర్ రిజర్వ్స్ ఈజ్ డిక్రీజ్డ్. ఆ పదం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ హైయెస్ట్ ఫారెస్ట్ కవర్, టైగర్ రిజర్వ్స్ గురించి మాట్లాడుతాం కాబట్టి హైయెస్ట్ టైగర్ ఫారెస్ట్ కవర్ ఉన్న టైగర్ రిజర్వ్ ఏది? పక్కే, పిఏకేకే. ఇది చాలా ఫేమస్ అండి, అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఈ అరుణాచల్ ప్రదేశ్లో పక్కే టైగర్ రిజర్వ్స్లో హైయెస్ట్ ఫారెస్ట్ కవర్ ఉంది, మోర్ దెన్ 97%. అంటే ఈ 10,000 ఎకరాల్లో 9,700 ఎకరాలు మొత్తం ఫారెస్టే. ఇక భూమి 10 ఎకరాలు, ఐ మీన్ ఆ 3,000 ఎకరాలే 300 ఎకరాలే భూమి ఉంది. మిగతాదంతా ఫారెస్ట్తో నిండిపోయింది, చెట్లతో, దట్టమైన అడవి ప్రాంతంతో నిండిపోయింది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇండియాలో ఫారెస్ట్ ఎంత ఉంది? మామూలుగా ఎంత ఉండాలి? మన ఇంటర్నేషనల్ గవర్నింగ్ గైడ్ లైన్స్ ప్రకారం 33% ఉంటే ఫారెస్ట్ కవరు సేఫ్ సైడ్ ఉన్నట్టు. అంతకన్నా ఎక్కువ ఉంటే హ్యాపీ, తక్కువ ఉంటే ఇబ్బంది అవుతుంది. సో మనకు 20%, 21% ఉండేది, పెరుగుతూ వస్తుంది నిదానంగా. 2000 పోయిన సర్వే ఎప్పుడు వచ్చింది? అప్పుడు 2 years బ్యాక్. అంటే ఇప్పుడు 2021లో వచ్చింది. 2 years బ్యాక్ వేసుకుంటే 2019లో ఒక సర్వే వచ్చింది. దాని ప్రకారం ఎంత ఉంది? 21.67 ఉండేది పర్సెంట్, 21.67% ఉండేది ఫారెస్ట్ ఏరియా. ఇప్పుడు ఎంత అయింది? 21.71% అయింది. అంటే 0.04% ఇంక్రీజ్ అయింది. ఫారెస్ట్ కవర్ అనేది 0.04
ఇంక్రీజ్ అయింది. ఇంకా 33కి రావాలి. ఇప్పుడు అర్థమైంది మీకు 33% అంటే ఏంటో. మళ్ళీ అదే తీసుకోండి, 10,000 ఎకరాలు ఉంది. 33% ఫారెస్ట్ ఉంటే బాగా పచ్చదనంగా మంచి వర్షాలు, ఎకనామిక్ ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. సో మనకు 21.71% ఉంది. ఇప్పుడు దీన్ని 33కి తీసుకురాగలగాలంటే ఆ 10,000 ఎకరాల్లో 3,300 ఎకరాలు ఖచ్చితంగా అడవి ఉండాలి. ఎగ్జాంపుల్, మిగతా అంతా మనుషులు, సిటీలు, టౌన్స్, పల్లెలు, మనిషి అగ్రికల్చర్ వ్యవసాయం చేసేది, ప్లాంటేషన్ అవన్నీ ఉన్నా సరే 3,300 ఎకరాలు అడవి ఉందనుకోండి, చాలా ఎన్విరాన్మెంటల్ స్టెబిలిటీ ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది, అన్ని జీవచర జంతువులు బతకడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకో పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ షోడ్ హైయెస్ట్ రేట్ ఆఫ్ ఫారెస్ట్ గ్రోత్ ఇన్ దిస్ 2 years. ఈ 2 ఏళ్లలో అత్యధికంగా అడవి పెరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఫస్ట్, ఫాలోడ్ బై దాని తర్వాత తెలంగాణ, ఒడిశా. మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏ సర్వే ప్రకారం అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే యూపీఎస్సీ మెయిన్స్లో అకార్డింగ్ టు ద ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ 2021 ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాస్ షోడ్ హైయెస్ట్ రేట్ ఆఫ్ ఫారెస్ట్ ఇంక్రీజ్ ఇన్ 17th ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ అని మనం రాసుకోవడానికి, మెయిన్స్లో ఆన్సర్ రాసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఈ పాయింట్ బిట్లా కూడా అడగవచ్చు. సెకండ్ ప్లేస్లో ఏముంది తెలంగాణ, థర్డ్ ప్లేస్లో ఒడిశా ఉంది. సో దిస్ థింగ్ అపార్ట్, నెక్స్ట్ హైయెస్ట్ అంటే లార్జెస్ట్ ఫారెస్ట్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే మధ్యప్రదేశ్లో అత్యంత ఎక్కువ అటవీ ప్రాంతం ఉంది. అటవీ ప్రాంతం వేరు, ఫారెస్ట్ డెన్సిటీ వేరు. గుర్తుపెట్టుకోండి, ఫారెస్ట్ డెన్సిటీ వేరు, ఫారెస్ట్ ఏరియా వేరు. ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉన్నది మధ్యప్రదేశ్, ఫారెస్ట్ డెన్సిటీ ఎక్కువ ఉన్నది అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్, ఇట్లా నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈశాన్య రాష్ట్రాలు మొత్తము డెన్సిటీ ఎక్కువ ఉన్నాయి. డెన్సిటీ అంటే ఒక ఎకరాకి ఎంత అడవి ఉంది అనేది డెన్సిటీ, అంతే కదా. ఒక ఎకరాలో ఎంత అడవి ఉంది అనేది డెన్సిటీ. ఎన్ని ఎకరాలు ఉందనేది ఏరియా. గుర్తుంది కదా. ఏరియాలో హైయెస్ట్ ఏది మధ్యప్రదేశ్. లార్జెస్ట్ ఫారెస్ట్ కవర్ ఉన్న స్టేట్ ఏది మధ్యప్రదేశ్. లార్జెస్ట్ డెన్సిటీ, హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ ఫారెస్ట్ ఉన్నది ఏది నార్త్ ఈస్ట్ స్టేట్స్. ఎగ్జాంపుల్ మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్. మోర్ దాన్ 90% డెన్సిటీ ఉంటాయి ఈ రాష్ట్రాల్లో. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, అట్లా ఎప్పుడైనా టూర్ పోదామంటే నార్త్ ఈస్ట్ ఇండియా పోవాలి ఒకసారి, మిజోరాంకి, నాగాలాండ్కి పోతే అబ్బా భలే ఉంటుంది క్రేజీ అని ఫ్రెండ్స్ కూడా డిస్కస్ చేస్తుంటారు. మీరు కూడా డిస్కస్ చేసే ఉంటారు నాకు తెలిసి కదా. సో నెక్స్ట్ ఇంకా ఏ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్నాయి, మ్యాంగ్రూవ్స్, మడ అడవులు. మనం నిన్న జియోగ్రఫీ క్లాస్ అప్పుడు చూసుకున్నాం కదా పోయిన వీడియోలో. మడ అడవులు అంటే సముద్ర తీరం ప్రాంతం వెంబడి ఉండే అడవుల్ని మడ అడవులు అంటాం. సో మడ అడవులు కూడా జస్ట్ ఒక 70 స్క్వేర్ కిలోమీటర్స్ దాకా అడవి అనేది పెరగడం జరిగింది. ఇది హైయెస్ట్ ఎక్కడ పెరిగిందంటే ఒడిశాలో చెప్పవచ్చు. తర్వాత క్వశ్చన్స్ ఏమడుగుతాడు, అత్యంత ఎక్కువ ప్రాంతంలో విస్తరించిన మడ అడవులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అనే క్వశ్చన్ కూడా అడగవచ్చు. ఇవి మీరు జియోగ్రఫీ క్లాస్లో మనం నోట్ చేసుకుందాం పాయింట్స్. తర్వాత బ్యాంబూ ఫారెస్ట్ కూడా పెరిగింది. నెక్స్ట్ ఇదే ఫారెస్ట్ సర్వేలో కార్బన్ స్టాక్ అనే ఒక టాపిక్ వచ్చింది. కార్బన్ స్టాక్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై కార్బన్ స్టాక్? ఇప్పుడు సాధారణంగా మనం రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కడికి వెళ్తుంది చెప్పండి, ఆలోచించండి. ఎక్కడికి వెళ్తుంది? ఒకటి, ప్లాంట్స్ అనేవి ఫోటోసింథసిస్ కోసం కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి, అంతే కదా. కిరణజన్య సంయోజన క్రియ అంటాం, అంతే కదా తెలుగులో. సో చెట్లు తీసుకుంటాయి. అందుకే మనం చెట్లు ఎక్కువ ఉంటే మనకు కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పాం కదా. ఇప్పుడు అడవులు ఎక్కువ ఉండడం వల్ల సీక్వెస్ట్రేషన్ జరుగుతుంది. అంటే కార్బన్ని పట్టి ఉంచుతుంది. ఏ రూపంలో పట్టి ఉంచుతుంది? ఒకటి, ఫోటోసింథసిస్ ఫామ్లో కార్బన్ డైఆక్సైడ్ యూటిలైజ్ చేసుకుని ఆక్సిజన్ వదులుతుంది, ఫైన్, అది అందరికి తెలిసింది. ఇంకా అక్కడ ఉన్న జంతువులు, ఫాసిల్స్ అంటే ఏమంటాము దాన్ని, అవశేషాలు ఉంటాయి కదా, అవశేషాలు, చెట్లు పడిపోయి భూమిలోకి వెళ్ళిపోతాయి. ఆ చెట్టులో ఉండే కార్బన్ అంతా భూమిలోనే ఉండిపోతుంది. ఇప్పుడు బయటికి రాకపోవడం వల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది ఎక్కువ అవ్వదు. సో భూమి వేడి ఎక్కువ అవ్వదు, భూతాపం పెరగదు. సో అడ్వాంటేజ్ ఉంది కదా అక్కడ కూడా. సో కార్బన్ ఈజ్ సీక్వెస్ట్రేటెడ్ బై ద ఫారెస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్, డెడ్ ఫాసిల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్రై లీవ్స్. ఇలాంటివన్నీ కూడా మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అది కూడా అసెస్ చేసింది. కార్బన్ స్టాక్స్ అనేవి పెరిగాయి ఇండియాలో,
కార్బన్ స్టాక్స్ అనేవి పెరిగాయంటే అర్థం ఏంటంటే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ అడవులలో ఉండిపోయింది, అట్మాస్ఫియర్లో స్ప్రెడ్ అవ్వకుండా గ్లోబల్ వార్మింగ్ జరగకుండా మనకు హెల్ప్ అయ్యింది ఫారెస్ట్ వల్ల అని చెప్పి ఈ ఫారెస్ట్ సర్వేలో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మనం డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఓకే ఇన్ని చెప్తున్నాం కదా సార్, మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నప్పుడు వాట్ ఆర్ ద గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద ఫారెస్ట్ కవర్ అన్నప్పుడు మనకు ఒక ఎయిట్ స్కీమ్స్ ఉన్నాయండి ఇండియాలో, మేజర్ స్కీమ్స్ ఉంటాయి. అవి ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో చదువుతాము. ఆ మేజర్ స్కీమ్స్లో వన్ ఆఫ్ ది స్కీమ్ అనేది దాన్ని యాక్చువల్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటారు. ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్లో 8 స్కీమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆ క్లైమేట్ చేంజ్ని కంట్రోల్ చేయడానికి దేశం మొత్తం యాక్షన్ ప్లాన్ పెట్టింది. ఆ యాక్షన్ ప్లాన్లో ఒక 8 స్కీమ్స్ని పెట్టడం జరిగింది. ఆ 8 స్కీమ్స్లో వన్ ఆఫ్ ది స్కీమే నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా, హరిత దేశానికి మిషన్ అంటాం దీన్ని. జాతీయ మిషన్ హరిత దేశానికి, హరిత భారతావని కోసం పెట్టిన మిషన్ నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా. ఇది ఎందులో భాగం అంటే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్, దీనిలోని ఒక భాగమే నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా. ఇదొకటి. దీనివల్ల అడవులను పెంపొందించడం, స్టూడెంట్స్కి అడవుల ఇంపార్టెన్స్ గురించి చెప్పడం, ఇలాంటివన్నీ వస్తాయి ఆ ప్లాన్ కింద. అది మీరు ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో గ్రూప్ 1కి యూపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్. ఆ టాపిక్ వచ్చినప్పుడు అక్కడ డిస్కస్ చేద్దాం. NMPCC గురించి, నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా గురించి అప్పుడు డిస్కస్ చేద్దాం. తర్వాత నేషనల్ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్. మీరు చూసారు కదా హైవేస్ పక్కన చెట్లకు నీళ్ళు పడుతుంటారు. ఆ చెట్లు చచ్చిపోతే వాళ్ళకి బిల్లులు కూడా ఇవ్వరంట. వేరే వాళ్ళు చెప్పారు నాకు కూడా. సో బిల్లులు కూడా ఇవ్వరంట. ఎందుకు ఇవ్వరు అంటే చెట్టు హరితహారం అని, హరిత విప్లవం అని, గ్రీన్ ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ స్కీమ్స్ తీసుకొస్తుంది గవర్నమెంట్. ఎందుకు తీసుకొస్తుంది? చెట్లను కాపాడాలి, అఫారెస్టేషన్ చేయాలి, డిఫారెస్టేషన్ చేయకూడదు. అఫారెస్టేషన్ చెట్లని, అడవుల్ని పెంపొందించాలి కానీ అడవుల్ని నరికి వేయకూడదు అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకొచ్చింది. నెక్స్ట్ కాంపన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ ప్లానింగ్ అథారిటీ. దీన్నే మనము క్యాంపా ఫండ్స్ అంటాం. క్యాంపా ఫండ్స్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎట్లా వర్క్ అవుతుందండి ఈ ఫండ్ అనేది? ఇందులో ఈ ఫండ్లో ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఉన్నాయనుకోండి. ఈ ఫండ్లో 90 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలి, 10 రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి పోతాయి. అంతెందుకు సార్? యాక్చువల్గా అయితే కేంద్ర ప్రభుత్వం మొత్తం లూటీ చేసి మన రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ఇస్తుంది కదా అంటే, ఫారెస్ట్ అనేది స్టేట్ సబ్జెక్ట్ అంటే రాష్ట్ర జాబితా. ఇండియన్ పాలిటీలో చూసుకుంటే రాష్ట్ర జాబితాకు సంబంధించింది ఫారెస్ట్ అనేది. కాబట్టి మనకు 90% ఫారెస్ట్ డెవలప్ చేసే డ్యూటీ ఎవరిది? స్టేట్ గవర్నమెంట్. కాబట్టి స్టేట్కి 90% ఆఫ్ ది ఫండ్ అలొకేట్ చేస్తుంది. ఓన్లీ 10% ఆఫ్ ది ఫండ్ ఈస్ అలొకేటెడ్ టు సెంట్రల్ గవర్నమెంట్. ఈ క్యాంపా ఫండ్స్ అంటే ఏమి? ఇప్పుడు నేను ఇండస్ట్రీ పెట్టాలనుకున్నాను, మీరే ఉన్నారు ఇండస్ట్రీ పెట్టాలనుకున్నారు. సో ఇండస్ట్రీ పెట్టాలనుకున్నప్పుడు ఒక 10 ఎకరాలు మీరు అడవు చెట్లను కొట్టేస్తారు. బిల్డింగ్ కట్టాలంటే చెట్లు కొట్టేయాలి కదా, ఒక 10 ఎకరాలు కొట్టేస్తారు. ఆ 10 ఎకరాల చెట్లని మీరు ఖచ్చితంగా వేరే చోట చెట్లు పెంచాలి. మీరు చెట్లు పెంచలేకపోతే 10 ఎకరాలకి ఆ పెంచడానికి ఎంత ఖర్చు అవుతుందో, కొత్తగా 10 ఎకరాల అడవి క్రియేట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో అంత అమౌంట్ ఈ క్యాంపా ఫండ్స్ కింద డిపాజిట్ చేయాల్సి వస్తుంది. అది స్టేట్ గవర్నమెంట్ యూటిలైజ్ చేసుకొని అక్కడ అడవుల్ని పెంచేదానికి ప్రయత్నం చేస్తుంది ఈ గవర్నమెంట్ అనేది. సో క్యాంపా ఫండ్స్ అంటే అదొక ప్లాన్ తీసుకొచ్చింది. తర్వాత నేషనల్ యాక్షన్ ప్రోగ్రామ్ టు కంబాట్ డెజర్టిఫికేషన్, ఎడారీకరణాన్ని ఎదుర్కోవడానికి ఒక యాక్షన్ ప్లాన్, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ కంబాటింగ్ డెజర్టిఫికేషన్, ఇది ఒక పాయింట్. తర్వాత ఫారెస్ట్ ఫైర్ ప్రివెంట్ అండ్ మేనేజ్మెంట్ స్కీమ్. మీకు తెలుసు కదా, అడవి ఏమంటుందని ఫారెస్ట్ ఫైర్స్ వస్తుంటాయి, అడవి నిప్పు రాజుకుంటుంది. తెలుగులో ఏమంటారు? తెలుగులో గుర్తురావట్లేదు. ఫారెస్ట్ ఫైర్స్ ఉన్నాయి కదా, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, మనం ఏ మెజర్స్ తీసుకుంటే ఫారెస్ట్ ఫైర్ని అరికట్టవచ్చు, ఒకవేళ ఫారెస్ట్ ఫైర్ వస్తే దాన్ని మనం ఎట్లా మేనేజ్మెంట్ చేయాలి, ఎట్లా మిటిగేషన్ మెజర్స్ ఎట్లా తీసుకోవాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్లో చాలా డీటెయిల్గా చదువుతారు ఫారెస్ట్ ఫైర్స్ గురించి కూడా. సో ఇప్పటికైతే ఈరోజు క్లాస్లో ఈ 4 టాపిక్స్ గురించి ఒక హాఫ్ అన్ అవర్ వీడియో రావచ్చు మొత్తము. ఈ హాఫ్ అన్ అవర్లో మీరు ఈరోజు జరిగిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంకా చాలా ఉంటాయి కరెంట్ అఫైర్స్లో. బట్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లా చదువుకోగలిగితే, నేను నోట్స్ కూడా పెడతాను, డిస్క్రిప్షన్లో పెడతాను, లింక్ డౌన్లోడ్ చేసుకోండి PDF.
సో ఇట్లాగే మేము నోట్స్ తయారు చేసుకోగలిగితే దీన్ని 360 డిగ్రీస్లో మనం చదివినట్టే, ఒక అంశం గురించి 360 డిగ్రీస్లో చదివినట్టే. ఈరోజు ఏం డిస్కస్ చేసాం? ఫస్ట్ బింబేద్కర్ కేవ్స్ గురించి డిస్కస్ చేసాం, బింబేద్కర్ కేవ్స్. తర్వాత గరియల్స్ గురించి డిస్కస్ చేసాం. తర్వాత FRDA బిల్లు గురించి డిస్కస్ చేసాం. ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ గురించి కూడా డిస్కస్ చేసాం. సో ఈ రోజుకైతే కరెంట్ అఫైర్స్ ఇవే అండి. మళ్ళీ ఏమన్నా ఇంకా ఇంపార్టెంట్ ఏమైనా మిస్ అయి ఉంటే కరెంట్ అఫైర్స్ ఈవినింగ్ క్లాస్ చేద్దాం. ఈవినింగ్ లోపు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. లేదంటే రేపు యాజ్ యూజువల్గా హిందూ కరెంట్ అఫైర్స్ ఇంకా కొన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ లక్, హ్యావ్ ఎ నైస్ డే.